హాయ్ ఫ్రెండ్స్, నేను మీ ఉప్పార వినోద్ కుమార్. వినోద్ విజన్ అనే యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. ఈరోజు మరో టాపిక్తో మేము ముందుకు రావడం జరిగింది. ఆల్రెడీ థంబ్నైల్లో చూసింటారు. ఈ వీడియోని ఎండ్ వరకు చూడండి, ఖచ్చితంగా ఉపయోగపడుతుంది. తర్వాత వ్యక్తిగతంగా కానీ బిజినెస్ పరంగా కానీ ఎవరైనా ఎదగాలనుకునే వాళ్ళకి ఈ వీడియో చాలా ఉపయోగపడుతుంది అనుకుంటున్నాను నేను. ఓకే, మనం పాయింట్లోకి వెళ్ళిపోదాం. ఆల్మోస్ట్ అందరికి తెలిసింది వర్డ్ స్వాట్. స్వాట్ అంటే ఏంటి, ఇందుకే ఆ స్వాట్ని ఎలా రాసుకోవాలా, ఆ స్వాట్కి అర్థం ఏంటి, రాసుకోవడం వల్ల ఉపయోగాలు ఏంటో మనం తెలుసుకున్నాం. స్వాట్ అంటే ఎస్ స్టాండ్స్ ఫర్ స్ట్రెంగ్త్, డబ్ల్యూ స్టాండ్స్ ఫర్ వీక్నెస్, ఓ స్టాండ్స్ ఫర్ ఆపర్చునిటీ, టీ స్టాండ్స్ ఫర్ థ్రెట్. అంటే తెలుగులో తెలుసుకున్నాం. స్ట్రెంగ్త్ అంటే బలము, వీక్నెసెస్ అంటే బలహీనతలు, ఆపర్చునిటీస్ అంటే అవకాశాలు, థ్రెట్స్ అంటే భయాలు. స్వాట్ అంటే మీనింగ్ ఇది. మనము వ్యక్తిగత జీవితంలో కానీ లేదా ఒక బిజినెస్ రంగంలో కానీ ఒక బిజినెస్ స్టార్ట్ చేస్తున్నామంటే ఖచ్చితంగా స్వాట్ రాసుకోవాలన్నమాట. ఈ స్వాట్ రాసుకోవడం వల్ల మనకు మన చేస్తున్న బిజినెస్ మీద మంచిగా అవగాహన ఉంటుంది, అంటే సరైన అవగాహన ఉంటుంది. మనం ఒక బిజినెస్ స్టార్ట్ చేస్తున్నాము, ఆ బిజినెస్ మీద మన బలం ఏంటి, బిజినెస్ మనం ఎందుకు చేయాలి, మన బలం ఏంటి, అంటే మనకి ఎలాంటి అవకాశాలు ఉన్నాయి, మన బలహీనతలు ఏంటి, తర్వాత వచ్చేసి మన అవకాశాలు ఏంటి, తర్వాత వచ్చేసి మన భయాలు ఏంటి. మీరు చూసుకోండి, ఏ కంపెనీ అయినా ఆల్మోస్ట్ ఎన్ని కంపెనీ ఎన్ని కంపెనీ కంపల్సరీ మీరు నెట్లో కొట్టి చూడండి, ఖచ్చితంగా స్వాట్ అనేది ఉంటుందన్నమాట. వాళ్ళు కంపల్సరీ వాళ్ళు స్వాట్ రాసుకొని వాళ్ళు ఏదన్నా బలహీనతలు ఉంటే చేంజ్ చేసుకోవడం జరుగుతుంది. కాబట్టి జీవితంలో ఎవరైనా ఎదగాలనుకు వ్యక్తిగతంగా కూడా రాసుకోవచ్చు. కాబట్టి మనం జీవితంలో ఎదగాలనుకుంటే స్వాట్ అనేది ఒక బిజినెస్ రంగంలో వ్యక్తికి కానీ లేదంటే ఒక వ్యక్తిగత జీవితంలో కానీ స్వాట్ అనేది చాలా ఉపయోగపడుతుంది. ఆ స్వాట్ని ఎలా రాసుకోవాలంటే, ఇప్పుడు ఎగ్జాంపుల్ ఎస్ అంటే ఎస్ అని సింబల్ పెట్టి స్ట్రెంత్ అని రాసుకొని, ఎగ్జాంపుల్ నేనేం చెప్తానంటే, ఇప్పుడు నేను ఒక గుడ్ ట్రాన్స్పోర్ట్ స్టార్ట్ చేద్దాం అనుకుంటాను బిజినెస్ ని. ఇప్పుడు ఆ బిజినెస్ చేయడానికి నా స్ట్రెంత్ ఏంటి, ఫస్ట్ ఆఫ్ ఆల్ ఫైనాన్షియల్ గా ఉండడము, రెండు వచ్చేసి మా నాన్నకి ఎక్స్పీరియన్స్ ఉండడము, మూడు వచ్చేసి కమ్యూనికేషన్ స్కిల్స్, ఎదుటి వ్యక్తితో ఎలా మాట్లాడాలి అనేది కూడా ఒక భాగం. ఇది కమ్యూనికేషన్ స్కిల్స్ కిందకి వస్తుంది. అంటే మనం చెప్తున్న సబ్జెక్ట్ ని ఎదుటి వాళ్ళకి ఎలా అర్థమయ్యే విధంగా చెప్తున్నామా లేదా వాళ్ళు చెప్తున్న సబ్జెక్ట్ మనకి అర్థమవుతుందా లేదా అనే దాన్ని కమ్యూనికేషన్ స్కిల్స్ అంటాం. కాబట్టి ఇలా కమ్యూనికేషన్ స్కిల్స్ ఉండడం వల్ల ఇది ఒక భాగము. అట్లా ఈ విధంగా ఒక్కొక్క దాంట్లో మన స్ట్రెంగ్త్, నేను ఎగ్జాంపుల్ నాకు తెలిసిందే నేను చెప్తున్నాను అన్నమాట. అది మీ స్ట్రెంగ్త్, మీ వీక్నెసెస్, మీ ఆపర్చునిటీస్, మీ భయాలు అన్ని మీకు తెలిసి ఉంటాయి. కాబట్టి ఒక బాక్స్ లో ఆ బిజినెస్ మీద రాసుకోగలిగితే, తర్వాత వీక్నెసెస్, ఈ ట్రాన్స్పోర్ట్ విషయంలో ఈ వీక్నెసెస్ ఏంటి, నాకు డ్రైవింగ్ లేదు, రాదు నాకు. తర్వాత వచ్చేసి రోడ్స్ ఉంటాయి, పక్కా రోడ్స్ ఉంటాయా లేదా, కచ్చా రోడ్స్ ఉంటే పరిస్థితి ఏంటి, తర్వాత వచ్చేసి ఒక్కో రకంగా నేను చెప్తున్నాను. తర్వాత అవకాశాలు ఏమున్నాయి అంటే ట్రాన్స్పోర్ట్ కి ఆన్లైన్ బుకింగ్స్ చేసుకోవచ్చు. తర్వాత వచ్చేసి ఆల్రెడీ ఓల్డ్ కమ్యూనికేషన్స్ ఉండడము, మా నాన్న ఆల్రెడీ ఎక్స్పీరియన్స్డ్ ఉండడము, ఇవన్నీ కూడా నాకు ఒక ఆపర్చునిటీ కిందకు వస్తుంది అనమాట. తర్వాత భయాలు వచ్చేసి అంటే కాంపిటీషన్ పెరుగుతుందేమో ఈ ట్రాన్స్పోర్ట్ విషయంలో, పెద్ద పెద్ద కంపెనీస్ అంటే లాజిస్టిక్స్ తో టైఅప్ అవుతున్నాయి, తర్వాత వచ్చేసి డీజిల్ రేట్స్ పెరుగుతాయి, పెట్రోల్ రేట్స్ పెరుగుతాయన్న భయము. ఇట్లా మనకు ఒక స్వాట్ అనేది క్లారిటీ ఉంటుంది అనమాట. మన బిజినెస్ లో ఏదైనా మిస్టేక్స్ చేస్తున్నామంటే కూడా దీంట్లో చేంజ్ చేసుకోవచ్చు. ముందుగానే బిజినెస్ స్టార్ట్ చేసే ముందు స్వాట్ రాసుకోవడం వల్ల. కాబట్టి ప్రతి ఒక్కరికి ఉపయోగపడే పాయింట్ ఇది అని నేను అనుకుంటున్నాను. జీవితంలో ఎదగాలనుకున్న వాళ్ళకి ప్లస్ బిజినెస్ రంగంలో సక్సెస్ అవ్వాలనుకున్న వాళ్ళకి ప్రతి ఒక్కరికి కంపల్సరీ స్వాట్ అనేది వెరీ వెరీ ఇంపార్టెంట్. మీ స్వాట్ రాసుకోండి. ఏ బిజినెస్ స్టార్ట్ చేసినా, ఏ వ్యక్తిగత జీవితంలో స్టార్ట్ చేసినా. ఇప్పుడు ఎగ్జాంపుల్ ఒక ఐఏఎస్ ప్రిపేర్ అవ్వాలనుకుంటున్నాము, నేను ఐఏఎస్ ప్రిపేర్ కావడానికి స్వాట్ అంటే అవకాశాలు, బలమేమి, బలహీనతలేమి, తర్వాత ఆపర్చునిటీస్ ఏమి, భయాలేమి, అట్లా ప్రతి ఒక్కరు ఇది వ్యక్తిగతంగా వస్తుంది. ఇంతకుముందు చెప్పింది బిజినెస్ పరంగా వస్తుంది. కాబట్టి నా చిన్న సలహా ఏంటంటే స్వాట్ గురించి ప్రతి ఒక్కరు తెలుసుకోండి. మీకు మీ స్ట్రెంగ్త్, వీక్నెసెస్, ఆపర్చునిటీస్, అవకాశాలు, భయాలు ఏవైతే ఉంటాయో అవన్నీ కూడా మీకు ఈ విధంగా రాసుకుంటే ఖచ్చితంగా మీకు ఉపయోగపడుతుంది.
థ్యాంక్ యూ వెరీ మచ్. వినోద్ విజన్ యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ టు ఆల్.